దుర్గయ్య అండి. మేము నెల్లూరు జిల్లా కేబుల్ టీవీ అసోసియేషన్ సభ్యులని మా చైర్మన్ గారు రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ మీద నెల్లూరు జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు, ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎస్ఎఫ్ఎల్ కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కేబుల్ టీవీని, ఇంటర్నెట్ని నమ్ముకొని మేము ఒక 20,000 మంది వరకు ఈ జిల్లాలో జీవనోపాధిగా చేసుకొని ఇదే జీవితంగా గడుపుతున్నాము. ఈరోజు చైర్మన్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏపీఎస్ఎఫ్లో టెక్నికల్ స్టాఫ్ని తీసేయడం జరిగింది. దీనివల్ల రిపేర్లు వచ్చినా కానీ, టెక్నికల్ ఇష్యూ పరంగా కానీ, అధికారుల పరంగా కానీ మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్ ఏపీఎస్ఎఫ్ఎల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి అర్జీ పత్రం ఇచ్చి మా సమస్యల గురించి తెలియజేసుకొని మాకు న్యాయం చేయాలని, త్వరలో టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేసి స్టాఫ్ని పరిపూర్ణంగా నియమించి ఈ ఇంటర్నెట్ సౌకర్యాలని బాగా అభివృద్ధి చేయాలని, తద్వారా మా జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుకుంటూ మా అసోసియేషన్ తరఫున, నెల్లూరు టౌన్ అసోసియేషన్ తరఫున మేము మా ప్రెసిడెంట్ గారు రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని అర్జీపత్రం జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి మా ఆపరేటర్ల మిత్రులకి అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా కేబుల్ ఆపరేటర్ ప్రెసిడెంట్ మన స్టేట్ వైడ్గా స్టేట్ కేబుల్ అసోసియేషన్ తరఫున పిలుపు మేరకు ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టర్ గారికి ఈ ఏపీ ఎఫ్ఎస్ఎల్ గురించి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా మనం వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. దీంట్లో సమస్యలు ఏంటంటే గత ప్రభుత్వం అంటే ఈ వైసీపీ ప్రభుత్వానికంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది ఏపీ ఫైబర్ అనేది వచ్చింది. ప్రభుత్వం తరఫున మాకు ఒక కేబుల్ సంస్థ అందుబాటులోకి వచ్చిందండి. మేము వేల సంఖ్యలో ఉండేటటువంటి ప్రతి జిల్లాలో, నెల్లూరు జిల్లాలోని 20,000 మంది పైగానే ఆపరేటర్లు ఉన్నాం. ఇట్లా జిల్లాలుగా వేల మంది ఉండేటటువంటి ఆపరేటర్లకు ఒక బాసటగా నిలిచిందని ఆశపడి ఒక్కొక్క ఆపరేటర్ సగటున మినిమం 5 లక్షల నుంచి పైన పెట్టిన వాళ్ళు ఉన్నారు, పెద్ద అమౌంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ మెయింటెనెన్స్ సరిగా లేక వైర్ కట్ అయిందంటే కనీసం ఒక 4 రోజుల నుంచి 5 రోజులు టైం పడుతుంది. ఒక కేబుల్ కట్ అయితే జాయిన్ చేయడానికి 5 రోజులు పడితే 5 రోజులు కన్జ్యూమర్స్ మా దగ్గర ఉండట్లేదు. కాబట్టి మా పెట్టుబడులన్నీ కూడా మాకు పోయి స్థాపించినటువంటి ఈ ఏపీ ఎఫ్ఎస్ఎల్ని మళ్ళీ ఆయన పునరావృతం చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి జిల్లాకి మెయింటెనెన్స్ని ఆపరేటర్ల పరిధిలో ఉండేటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకొని కొంతమంది ప్రభుత్వ రంగం నుంచి ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఆపరేటర్కి అందుబాటులో ఉంచినట్లయితే ప్రతి ఇంటింటికి ఏపీ ఫైబర్ నెట్ని మేము తీసుకెళ్ళి మేము గతంలో పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క నష్టాన్ని మళ్ళీ మేము పూడ్చుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీడియా ద్వారా ఇది ప్రభుత్వానికి తెలిసేంత వరకు మీరే మాకు సహకరించాలని మీడియా మిత్రులు ఈ ప్రజలను కోరుకుంటున్నాం. నేను నెల్లూరు జిల్లా కేబుల్ ఆపరేటర్లు అసోసియేషన్.